హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మీ ముందుకు మేము తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే మష్రూమ్ 65 అండి. అది ఎలా చేయాలో ఏమేమి చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నేను ఒక 2 ప్యాకెట్లు మష్రూమ్ తీసుకున్నానండి. 2 ప్యాకెట్లు అంటే 400 గ్రాములు అనమాట. అందులో కావాల్సినవి ఏంటంటే బియ్యపిండి, శనగపిండి, కార్న్ఫ్లోరు, అల్లం పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు, కారం, గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ అండి. దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం బియ్యపిండి వేసుకుంటున్నానండి. ఒక కప్పు తీసుకున్నాను అనమాట. బియ్యపిండిని వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి శనగపిండి, కార్న్ఫ్లోరు, అల్లం పేస్ట్ అండి, ఒక స్పూన్ వేసుకుంటున్నాను. టేస్టింగ్ సాల్ట్, కారం, గరం మసాలా ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలైతే ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని కలుపుకుందాం. వాటర్ యాడ్ చేయవసరం లేదండి. ఆల్రెడీ వీటిని మనం మష్రూమ్స్ని కడుక్కుంటాం కదా, ఆ వాటర్ సరిపోతుంది. కావాలంటే కాస్త లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కలర్ కోసం కొంచెం ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి. ఇలా కలుపుకోవాలండి. నేనైతే ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు. ఈ మష్రూమ్ కడిగినప్పుడు ఇది వాటర్ బాగా పీల్చుకుంటుంది అనమాట. ఆ వాటరే సరిపోతాయి అనమాట. మళ్ళీ మనం వాటర్ వేసామంటే అది బాగా లూజ్గా అయిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాము. కాయలో సగం పిండానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. ఇంతే. ఇక దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే ఈవినింగ్ స్నాక్స్గా భలే ఇష్టంగా తింటారనమాట. దీన్ని మనం సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు అనమాట. పప్పులోకి, సాంబార్లోకి అట్లా. ఇది ఒక 10 నిమిషాలు పక్కన నుంచేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగిపోయిందండి. మష్రూమ్ ఇప్పుడు వేసుకుందాము. పకోడీలాగా మనకి ఇష్టం వచ్చినట్లు. చాలా బాగుంటుందండి. మష్రూమ్ హెల్త్కి కూడా మంచిది. ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకుందాము. ఇది తీసుకొని మళ్ళీ ఇంకా నాకు పిండి ఉంది కదా, అది కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకుందామండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో వేసేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు అనమాట. ఫ్రై చేసుకోవచ్చు. ఇంతేనండి. చాలా సింపుల్గా చేసుకుని మష్రూమ్ 65 రెడీ అయిపోయిందనమాట. మేమైతే దీనిలోకి టమాటా సాసు, ఆనియను, లెమన్ వేసుకొని తింటాం అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టపడతారనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.